అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ రోజు జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ వ్యక్తిగత సమస్యలను ఎవరితోనూ పంచుకోవద్దు. మీరు రక్తపోటుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవచ్చు. క్రమశిక్షణతో కూడిన ఆహారం మరియు దినచర్యను పాటించండి. మీరు అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండాలి. మీరు మీ ప్రతిష్ట మరియు సామాజిక హోదా గురించి ఆందోళన చెందుతారు. మీరు పాత స్నేహితులను కలుస్తారు, కానీ ఏదో తెలియని కారణం వల్ల మీరు దాని గురించి సంతోషంగా ఉండరు. శత్రువుల భయం ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. శారీరక సౌకర్యం కలగవచ్చు. ప్రమాదకరమైన మరియు పూచికత్తు సంబంధిత కార్యకలాపాలకు దూరంగా ఉండండి. భూమి మరియు భవనాల కొనుగోలు అమ్మకాలకు ప్రణాళికలు రూపొందించబడతాయి. ఆర్థిక పురోగతి సాధ్యమవుతుంది. వ్యాపారం బాగా జరుగుతుంది. పెట్టుబడులు శుభప్రదంగా ఉంటాయి. పనిలో మీపై అధికారులు సంతోషంగా ఉంటారు. మీకు కుటుంబ మద్దతు లభిస్తుంది. ఇది శుభ సమయం. ఈరోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు కాబోతుంది. ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు కొత్త విషయాన్ని బోధిస్తారు. ఈరోజు ఒక దూరపు బంధువు మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఈ సాయంత్రం మీరు కుటుంబంతో గడుపుతారు మరియు టెక్నాలజీ పరంగా అప్డేట్గా ఉండడానికి ప్రయత్నించాలి. స్వీట్లు మరియు కేఫ్ల వంటి వ్యాపారాల్లో ఉన్నవారు మంచి లాభాలను చూస్తారు. పరస్పర సహకారం మీ వైవాహిక జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. సమస్యలను తెలివిగా పరిష్కరించే మీ సామర్థ్యం ఈరోజు మీకు ప్రత్యేక గుర్తింపును తెస్తుంది. వివిధ రకాల ఆయుర్వేద ఉత్పత్తులను తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఒక మంచి అవకాశం వస్తే దాన్ని అందిపుచ్చుకోవడంలో ఆలస్యం చేయవద్దు. గ్రహస్థానాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఏ ఆర్థిక లక్ష్యాలనైనా సులభంగా సాధించవచ్చు. మీ వ్యక్తిత్వం మరియు ఆకట్టుకునే సంభాషణ శైలి ఇతరులపై సానుకూల ముద్ర వేస్తాయి. తొందరపాటు నిర్ణయం తప్పు కావచ్చు. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే ఒక నిర్ణయానికి రాండి. మీ కళలను నెరవేర్చుకోవడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. యువత అనవసరమైన పనులపై సమయం వృధా చేయకుండా తమ కెరీర్పై దృష్టి పెట్టాలి. మీ వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికల గురించి చర్చిస్తారు. ప్రస్తుత పనులు యథావిధిగా కొనసాగుతాయి. విదేశీ సంబంధిత వ్యాపార విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కార్యాలయ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి పూర్తి ఏకాగ్రత మరియు కఠోర శ్రమ అవసరం అవుతుంది. ముఖ్యమైన విషయాలపై మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం వారి మద్దతు సహాయకరంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు మరింత మధురంగా ఉంటాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ రక్తపోటు మరియు మధుమేహాన్ని క్రమం తప్పకుండా పరీక్షించుకోండి. మీ చికిత్సను నిర్లక్ష్యం చేయవద్దు. ఈరోజు ఈ రాశి వారికి కుటుంబ పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. మీరు చేపట్టే ప్రతి పనిలోనూ కుటుంబ సభ్యుల సహకారం లభించడం వల్ల అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. మీ వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు ఎంచుకున్న మార్గంలో నేర్పుగా ముందుకు సాగడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు గణనీయంగా పెంపొందుతాయి. ఇది మీకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. బంధుమిత్రులతో మంచి సంబంధాలు మెరుగుపడతాయి మరియు వారి నుండి మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో నెలకొన్న ప్రశాంత వాతావరణం మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అందరితో కలిసిమెలిసి ఉండడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. ఈరోజు మీకు అన్ని విధాల అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది. మీ తెలివితేటలతో సమస్యను అధిగమించి విజయం సాధిస్తారు. ఏ పని చేసినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ రోజును సద్వినియోగం చేసుకుని మీ లక్ష్యాల వైపు అడుగులు వేయండి. స్నేహితులతో గడిపే సాయంత్రం ఆనందంగా ఉంటుంది, కానీ అతిగా తినడం తాగడం మానుకోండి. దీర్ఘకాలిక పెట్టుబడులకు దూరంగా ఉండి మీ స్నేహితులతో కొన్ని సంతోషకరమైన క్షణాలను గడపండి. కుటుంబంతో చేసే సామాజిక కార్యక్రమాలు అందరినీ సంతోషంగా ఉంచుతాయి. కలిసి బయటకు వెళ్ళడం వల్ల ప్రేమ జీవితంలోకి కొత్త శక్తి తీసుకురావచ్చు. మీరు బిజీగా ఉన్నప్పటికీ ఈరోజు మీరు మీకోసం కొంత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. మీ ఖాళీ సమయంలో మీరు సృజనాత్మకంగా ఏదైనా చేయవచ్చు. ఈ సమయం మీ వైవాహిక జీవితంలో అపారమైన ఆనందాన్ని తెస్తుంది. మీరు బిజీగా ఉండడం వల్ల కుటుంబానికి తక్కువ సమయం కేటాయిస్తున్నారు, కానీ కుటుంబంతో నాణ్యమైన క్షణాలను గడపడానికి ఇది గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. మీ మాటలతో ఒకరిని మంత్రముగ్ధులను చేసి దాని నుండి ప్రయోజనం పొందగలుగుతారు. స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచుకుంటారు. మీ మేధో సంపత్తి పెరుగుతుంది మరియు మీ మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఏదైనా శుభకార్యం చేపట్టడానికి మీకు స్ఫూర్తి లభిస్తుంది. ఈరోజు మీరు పెట్టిన శ్రమ కన్నా ఫలితాలు తక్కువగా ఉన్నప్పటికీ మీరు దృఢ సంకల్పంతో ముందుకు సాగగలుగుతారు. క్రమబద్ధమైన ఆర్థిక ప్రణాళికకు ఈరోజు అనుకూలమైన రోజు అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి చాలా అనుకూలమైన రోజు అని చెప్పవచ్చు. మీ కఠోర శ్రమ అంకిత భావం ఫలించడం మొదలవుతుంది.
పనిలో మీకు కొత్త అవకాశాలు లభించవచ్చు. ఇది మీ పురోగతికి మార్గం సుగమం చేస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం మీకు మనశ్శాంతిని ఇస్తుంది. మీ ఆరోగ్యం విషయంలో కొంత సమయం విరామం తీసుకుని యోగా లేదా ధ్యానం సాధన చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఏవైనా పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. పెరిగిన అవగాహన మరియు మరింత మధురమైన సంబంధంతో మీ ప్రేమ జీవితం కూడా మెరుగుపడుతుంది. ఈ సమయంలో మీ సృజనాత్మకత కూడా కొత్త కోణాలను సంతరించుకుంటుంది. ఇది మీ ఆలోచనలను సరైన దిశలో నడిపించడానికి వీలు కల్పిస్తుంది. మీ మనసులో సానుకూలతను నిలుపుకోండి మరియు మీరు చేసే ప్రతి పనిని మనస్ఫూర్తిగా చేయండి. ఇది మీకు కొత్త మార్గాలను తెరుస్తుంది. మీరు శక్తివంతంగా ఉంటారు మరియు సృజనాత్మకత పెరుగుతుంది. కానీ సంభాషణకు ఆటంకం కలగవచ్చు. ప్రస్తుతానికి పెద్ద కొనుగోలు వాయిదా వేయండి. సౌకర్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. మొదటి రొట్టెను ఆవుకు తినిపించండి మరియు స్త్రీలను గౌరవించండి. ఈరోజు ఆర్థిక పరిస్థితులు కొన్ని కొత్త మార్పులు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మీరు కొన్ని స్వల్పకాలిక పెట్టుబడులు పెట్టడాన్ని పరిగణించవచ్చు. మీరు పని నిమిత్తం ప్రయాణిస్తుంటే ఈరోజు మీ ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈరోజు ఇంట్లో ఏదైనా శుభకార్యం నిర్వహించడానికి అందరూ ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యపరంగా ఈరోజు మీ అనుభవం సాధారణంగా మరియు సగటుగా ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే ఈరోజు మీ ప్రేమ జీవితంలో సాధారణ ఫలితాలు రావచ్చు. దీనివల్ల మీరు ఒంటరిగా సమయం గడుపుతున్నప్పుడు మీ భవిష్యత్తు భాగస్వామికి సంబంధించిన కొన్ని అంశాల గురించి ఆలోచించుకోవచ్చు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి పెరుగుతున్న ఖర్చులను నియంత్రించడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీరు మీ అన్ని వ్యాపార ప్రయత్నాల్లో రాణిస్తారు మరియు వాటిలో విజయం సాధించడానికి అదృష్టం మీకు సహాయపడుతుంది. ఉద్యోగస్తులకు ఏ ప్రత్యేక పనైనా విజయవంతం కావచ్చు. మీ కృషి మరియు అదృష్టంతో మీరు ప్రతి పనిని చక్కగా చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈరోజు మీకు ఉద్యోగ రంగంలో ప్రయోజనాలు లభిస్తాయి. విదేశీ పరిచయాలు ఉన్నవారికి అకస్మాత్తుగా కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి మరియు వారు ప్రయాణం కూడా చేయవచ్చు. ఈరోజు మీకు సంతృప్తికరంగా ఉంటుంది. మీరు సంతోషంగా ఉంటారు మరియు మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. మీకు ఒక సహోద్యోగి నుండి ఆర్థిక సహాయం అందవచ్చు. దీర్ఘకాలంగా ఉన్న విభేదాలు పరిష్కారం అవుతాయి మరియు మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. ఈరోజు మీకు ఆరోగ్యంతో పాటు జాగ్రత్తను కూడా అందిస్తుంది. మీ ఆహారపు అలవాట్లలో అజాగ్రత్తను మానుకోండి మరియు వేయించిన ఆహార పదార్థాలు తక్కువగా తీసుకోండి. మీరు ఇంట్లో కొన్ని మార్పులు చేయడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. అవి భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటాయి. వాహనం నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే చిన్నపాటి అజాగ్రత్త కూడా ప్రమాదానికి దారి తీయవచ్చు. శుభవార్త ఏమిటంటే మీ జీవిత భాగస్వామి ప్రతి పరిస్థితులను మీకు అండగా ఉండి మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఇల్లు మరియు కుటుంబం పరంగా ఈరోజు ఈ రాశి వారికి చాలా ఆహ్లాదకరమైన మరియు అనుకూలమైన రోజుగా ఉంది. గత కొన్ని రోజులుగా నెలకొన్న జాగ్రత్త ఈ రోజుతో ముగుస్తుంది. ఇంట్లో ఆహ్లాదకరమైన మరియు ఆత్మీయ వాతావరణం ఉంటుంది. మీరు ఇంటికి సంబంధించిన ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చు. ఈరోజు మీ తల్లితో చాలా ప్రత్యేకమైన సమయం అవుతుంది. భూమి లేదా ఆస్తికి సంబంధించిన ఏదైనా పనిని ప్రారంభించడం శుభప్రదం. మీ సహనం, స్థిరత్వం పరీక్షించబడతాయి, కానీ మీ క్రమశిక్షణ కృషితో మీరు దానిని అధిగమిస్తారు. మీ వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు రావచ్చు, కాబట్టి మీ పనులపై దృష్టి సారించి సిద్ధంగా ఉండండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ ఖర్చులను పర్యవేక్షించుకోండి. అనవసరమైన వాటికి దూరంగా ఉండండి. కొన్ని చిన్నపాటి కుటుంబ సమస్యలు తలెత్తవచ్చు, కానీ సంభాషణ, అవగాహన ద్వారా మీరు వాటిని పరిష్కరించుకోవచ్చు. ఆరోగ్యపరంగా మీరు కొంచెం అలసటగా అనిపించవచ్చు, కానీ ధ్యానం, యోగా మీ శక్తిని తిరిగి పొందడంలో సహాయపడతాయి. మీ మానసిక ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. ధ్యానం, సానుకూల ఆలోచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.